ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. అభివృద్ధి ప్రతి గ్రామానికి చేరాలనే కొత్త ఆలోచనే రచ్చబండ కార్యక్రమం. పండూరులో జరిగిన రచ్చబండలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు. నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రూరల్ ఎమ్మెల్యే నానాజీలు. విద్యార్థుల్లో జాతీయతా స్ఫూర్తిని నింపేందుకు జాతీయ నాయకులు, మార్గదర్శకులు. ఆర్జేడీ నాగమణి స్పష్టం. జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ కి జీతాలు పెంచాలి. సిఐటియు శానిటేషన్ వర్కర్స్ డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అభివృద్ధి ప్రతి గ్రామానికి, సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలని కొత్త ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు పనిచేస్తున్నట్లు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పండూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కుడా చైర్మన్ తుమ్మల బాబు, పౌర సరఫరాల అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. తొలుత పండూరు గ్రామంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించి MDO ఆపరేటర్ ఏ చిట్టిబాబు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులను నాణ్యతను పరిశీలించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పండూరు గ్రామస్తుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. పెన్షన్ల మంజూరు, డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణం, కలుషితం అయిపోయిన పండూరు చెరువును బాగు చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్, శ్మశానవాటిక, తమ్మవరం భూములు వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రతి గ్రామానికి, సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలనే కొత్త ఆలోచనతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్లు, కాలువలు, పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి తెలిపారు. గ్రామస్తులు కోరిక మేరకు వచ్చే ఏడాది వేసవి నాటికి పండూరు చెరువును ఆధునీకరించి గ్రామస్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు వాకింగ్ ట్రాక్, ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా, ఇతర ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పండూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వాకలపూడి, కాకినాడ రూరల్, పండూరు గ్రామాల్లో 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయగా మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సుమారుగా 500 కుట్టు మిషన్లు వచ్చాయని తెలిపారు. పండూరు గ్రామాల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం దేవులా నాయక్, డిఎస్ఓ ఆర్ఎస్ సత్యనారాయణరాజు, పండూరు ఎంపీటీసీ అనంతలక్ష్మి, కాకినాడ రూరల్ మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కొత్త ఆలోచనలతోటి అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో జరగాలి, సంక్షేమం అనేది ప్రతి ఇంటికి చేయాలి. నిజంగా ఇందాక సర్పంచ్ గారు మనస్ఫూర్తిగా పార్టీ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాక మన ఓట్ల గురించి కాదు మాట్లాడేది. మనందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మీకు చేరుతున్నాయి, ఇంకా మెరుగైనవి ఏమైనా చేయగలుగుతామనే దానిపైన మేము మాట్లాడాలి తప్ప రాజకీయంగా కాదు.
సర్పంచ్ గారిని నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంపీటీసీ గారు మాట్లాడడం నిరాకరించినా కూడా 1500 ఓట్లతోటి త్రిమూర్తులు గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా అందరూ కూడా ధన్యవాదాలు. ఈనాటి సభకి జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ గారు వచ్చారు, ఆయన కూడా స్వాగతిస్తూ మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కాకినాడ రూరల్ ఇక్కడికి చేసిన అందరికీ నాయకులందరికీ, వివిధ శాఖల అధికారులు, మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అనేక మంది సిబ్బంది, పోలీసు సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కుమారి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో కవిత్రి మొల్లమాంబ 518వ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కవిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా కాకినాడ బోట్ క్లబ్ వద్దున్న కవిత్రి మొల్లమాంబ విగ్రహానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, సెటివల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణం చదవాలంటేనే ఎన్నో రోజులు పడుతుంది, అటువంటిది ఆ రోజుల్లో రామాయణాన్ని 5 రోజుల్లోనే తెలుగులో అనువాదం చేశారంటే ఆమె ఎంతగా కృషి చేస్తుంటారో అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా కుమ్మరి శాలివాహన సంఘం జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఇవాళ శాలివాహన సంఘం ఏర్పాటు చేసే కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. నేను విన్నమే కానీ మొల్ల రామాయణం 5 రోజుల్లో రాశారు అప్పట్లో అని చెప్పి ఒక ప్రతీతి. అది ప్రాక్టికల్గా ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ఆవిడ విగ్రహం చూడటం, ఆవిడకి నమస్కరించుకోవడం, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన శాలివాహన సంఘం ప్రెసిడెంట్ గారి, సెక్రటరీ గారి, సంఘ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. రామాయణం అన్నది అది మామూలుగా మనం చదవడానికే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అలాంటిది ఆవిడ 5 రోజుల్లో రాశారంటే, తెలుగులో మార్చి సంస్కృతి నుంచి వాళ్ళు రాశారంటే ఆ రోజుల్లో ఆవిడ ఆ గొప్పతనం ఎంత గొప్పతనం అని ఆలోచించుకోవాలి. సాధారణంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి పెద్దలను గౌరవించుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఎంత కష్టమైనా సరే ఆయన వెళ్ళి వాళ్ళని గౌరవించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ నాతో ఇంత మంచి కార్యక్రమం చేయించిన ఈ శాలివాహన సంఘాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏం వచ్చినా సరే మీకు నేను ఉన్నానన్న సంగతి మర్చిపోవద్దని తప్పకుండా మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ, వేళకు వచ్చిన అనేక కార్యక్రమాలు రేపు మా పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవం. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవానికి కొంచెం ప్రత్యేకత ఉంది. ఎంతకాలం పోరాడాం, ఈవేళ వేడుకలు చేసుకుంటా ఉన్నాం. ఆ వేడుకలకి మా నాయకుని ఆహ్వానించే టైం అయింది కాబట్టి నేను సెలవు తీసుకుంటాను. ఓకే అండి. ఈరోజు భారతదేశానికి సంబంధించి గ్రేట్ పొయట్రీ, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మొల్లమాంబ, ఈ మొల్ల పేరొందిన రచయిత్రి 16వ శతాబ్దంలోనే ఈమె రామాయణాన్ని రచించారు. అయితే మొల్ల గురించి మనం ఎంత చెప్పుకున్నా తరగదు. బీసీ కులంలో, కుమ్మరి శాలివాహన కులంలో పుట్టి ఆ రోజుల్లోనే అంటే 16వ శతాబ్దంలోనే శ్రీకృష్ణదేవరాయలు వంటి ఆస్థానంలో ఆమె వర్క్ చేశారు. అంటే గ్రేట్ పొయిటరీ, ఆవిడ మంచి రచయిత్రి. అలాగే మనందరికీ, స్త్రీమూర్తులందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి ఈ మొల్లమాంబ. అలాగే కడప జిల్లాలో ఉన్నారు, గోపవరం గ్రామంలో ఆమె జన్మించినట్టుగా చరిత్ర చెప్తుంది. అందుచేత ఆమె జయంతిని ఈరోజు ఇక్కడ మనందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థుల జాతీయత స్ఫూర్తిని నింపేందుకు జాతీయ నాయకులు, మార్గదర్శకులైన మహాత్మా గాంధీజీ, సర్వేపల్లి రాధాకృష్ణ, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలను ఏర్పాటు చేసిన దాత ఉపాధ్యాయుడు ప్రసాదరావు మాస్టర్ అభినందనీయుడని ఆర్జేడీ నాగమణి పేర్కొన్నారు. జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల గురుజనపల్లి కరప మండలం పాఠశాలలో గౌరవ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి, మహాత్మా గాంధీ, సర్దార్ సర్వేపల్లి రాధాకృష్ణ, ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలు ఆవిష్కరించారు. టి ప్రసాద్ మాస్టర్ ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆయన తన సొంత ఖర్చులతో పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేశారు. యంగ్ మైండ్ రేపటి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ వారు 10వ తరగతి విద్యార్థులకు 76 మందికి బెస్ట్ విషెస్ చెప్తూ ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్ గౌరవ ఆర్జేడీ జి నాగమణి చేతుల మీదుగా యంగ్ మెన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్
చిన్న మాస్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ జి నాగమణి మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో మెలగాలని, విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని విద్యార్థులందరికీ ఆశీస్సులు అందిస్తూ అందరూ పరీక్షలకు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 కృష్ణవేణి, ఎంఈఓ 2 సత్యనారాయణ, ఎస్ఎంసీ చైర్మన్ పులిశెట్టి నూకరాజు, పాఠశాల స్థలదాత పాపినేడి పాపారావు, సర్పంచ్ అనసూయ శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఎన్నమూరి సత్యబాబు, వీరవణి, గ్రామ పెద్దలు వెంకటకృష్ణ, కరుణాశల పుష్పరాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు పెంచాలని సిఐటి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లకు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పల్వెల వీరబాబు మాట్లాడుతూ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ కు కనీస వేతన జీవో 2020 వచ్చిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 16,000 రూపాయల జీతం పేర్కొన్నారని, అయితే పీఎఫ్, ఈఎస్ఐ విషయంలో యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుంచి మినహాయించడం వల్ల నెలకు 1,600 రూపాయలు ప్రతి కార్మికుడు నష్టపోవడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయకుమార్, శేషు, లక్ష్మీప్రియ, రమేష్, మంగతాయారు, పుష్ప, మీసాలకుమారి, వాసు, శ్రీకాంత్, దుర్గాప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. కానీ గడిచిన 4-5 సంవత్సరాలుగా విపరీతంగా ధరలు పెరిగినాయి. నిత్యావసర సరుకుల ధరలు కానీ, పిల్లల ఫీజులు కానీ, ఇంటద్దులు కానీ భారీ ఎత్తున పెరిగినాయి. ఆ రకంగా చూసినప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, రేపు రాబోయే కాంట్రాక్ట్లో 26,000 రూపాయలు కనీస వేతనంగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ చట్ట ప్రకారం అమలు చేయాలని, బోనస్ అమలు చేయాలని, కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ ఒప్పందంలో క్లాజులు ఉండాలని, అలాగే సెలవులు, ఇతరత్ర సౌకర్యాల గురించి అధికారులకి విన్నవించగా సూపరింటెండెంట్ గారు, అడ్మినిస్ట్రేటర్ గారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకించి హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, కాకినాడ జీజీహెచ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తుంటారు. 1155 పడకలున్న ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు 2,000 మంది పైగా ఇన్ పేషెంట్లు, 3,000 మంది పైగా అవుట్ పేషెంట్లు సేవలు పొందుతున్నారు. ఈ సేవలన్నింటిలోకి అత్యంత కీలకం పారిశుధ్య నిర్వహణ. ఎవరైనా డాక్టర్ గారు కానీ, నర్సమ్మ గారు కానీ, పారామెడికల్ సిబ్బంది ఎవరైనా ఆసుపత్రిలో వార్డులో అడుగు పెట్టాలంటే మొట్టమొదటి శానిటేషన్ వర్కరే అడుగు పెట్టాలి. శానిటేషన్ వర్కర్స్ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇస్తున్న జీతాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని, పారిశుధ్య కార్మికులకి 5వ తేదీ లోపులోనే జీతాలు చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేశాం. వారు సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆ సానుకూల స్పందన ఆచరణ రూపం దాల్చాలని కోరుకుంటున్నాం. మన శరీరంలో 2 చిక్కుడు గింజల ఆకారంలో పిడికిలి సైజులో నడుముకి ఇరువైపులా ప్రక్క ఎముకల వెనుక భాగంలో కిడ్నీలు ఉంటాయని, ఏదైనా కారణం చేత కిడ్నీలు దెబ్బతింటే అశ్రద్ధ చేయరాదని ప్రముఖ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ సానా ప్రవీణ్ పేర్కొన్నారు. రమణేపేటలో అడబాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తూ మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తాయని అన్నారు. కిడ్నీలపై పనిభారం పెరిగే కొద్దీ అవి దెబ్బతింటాయన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, రక్తహీనత, కిడ్నీలో రాళ్లు, మానసిక ఒత్తిడి, పెయిన్ కిల్లర్స్ మందులు, యూరిన్ ఇన్ఫెక్షన్ వలన కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, జి కృష్ణమోహన్, ఎస్ శ్రీ నగేష్, పేరయ్య కాపు, ఆర్ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 2 నుంచి 3 లీటర్లు నీళ్లు తాగాలన్నారు. కరెక్ట్, ఓకే. సో ఇప్పుడు ఒక మనిషి ఒక 80 కేజీలు ఉన్నారనుకోండి, ఆయనకు 3 లీటర్లు సరిపోతాయి. ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 2.5 లీటర్లు సరిపోతాయి. 30 కేజీలో ఉన్నారనుకోండి, 2 లీటర్లు సరిపోతాయి. ఓకే, అలాగా మనిషి ఎంత ఉన్నారు అన్న దాన్ని బట్టి ఎన్ని నీళ్లు కావాలి అనేది తెలుస్తుంది. 1. 2, ఎలాంటి వాతావరణంలో ఉన్నారు మనుషులు అన్న దాన్ని బట్టి ఎన్ని నీళ్లు తాగాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు చల్లటి వాతావరణాల్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు మంచుకొండలో ఉండేవాళ్ళు రోజుకో లీటర్న్నర తాగినా సరిపోతుంది. మలనాటి ఎండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు రోజు కనీసం 3 లీటర్లన్నా తాగాలి. ఇంకా ఎండలో పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువ తాగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు పెద్దగా పని చేయకపోయినా, మోస్ట్ ఆఫ్ ది టైం అంటే రోజులో చాలాసేపు ఇంట్లోనే ఉన్నా 3 లీటర్లు తాగాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ బాగా ఏ కారణం చేతన్నా మీరు రోజంతా ఎండలో ఉంటే ఆ రోజు ఎక్కువ నీళ్ళు తాగాలి. ఓకే, కిడ్నీలు సమ్మర్లో
వేసవి కాలంలో కిడ్నీలు పాడవడానికి ముఖ్య కారణం ఏంటంటే శరీరంలో సరిపడినంత నీళ్లు లేకపోవడం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం తాళపూడి మండలం తుపాకులగూడెం భీములు గ్రామాల్లో ఉన్న ఠాకూర్ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, 4 రోజుల ముందే రైతుల సమస్యలపై గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కాకినాడ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులకు సిపిఐ రైతుల బృందం తీసుకెళ్లిన అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాటిపాక మధు మాట్లాడుతూ రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. తాళ్ళపూడి మండలంలో ఠాగూర్ బల్క్ ఒక ఇండస్ట్రీ ఉంది. ఇది సుమారుగా దాని చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల్లో దీని నడుస్తుంది. ఈ 5 గ్రామాల్లో కూడా ముఖ్యంగా భీమూల దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా మొత్తం మామిడిపోత రాష్ట్రవ్యాప్తంగా వచ్చినా ఇక్కడ మామిడిపోత లేదు. పోతంతా రాలిపోతుంది. కారణం ఏంటంటే ఆ ఠాగూర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే విషవాయువు వల్ల ఇక్కడంతా మొత్తం భూమి, నీరు, గాలి ఇవన్నీ కలుషితమైపోతున్నాయి. దీని మీద పలుసార్లు పొల్యూషన్ అధికారి ఈ గారికి చెప్పినా నేడు రేపు చెప్తారు. మళ్ళీ ఈరోజు కలిసాం, ఆయన స్పందన లేదు. టోటల్గా ఆయన కొమ్ము కాస్తాడు యాజమాన్యకి. ఇది వారం రోజులకల్లా పొల్యూషన్ ఈ అధికారులు చర్య తీసుకోకపోతే మేమే ఫ్యాక్టరీ ముందు కాకినాడ ఆఫీస్ ముందు విజయనగరం ధర్నా పెట్టి పెద్ద ఎత్తున రైతులు పోలీసు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, వెంటనే ఆ ఠాగూర్ కెమికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మూత్రపిండాలు ఆరోగ్యానికి ప్రాముఖ్యత గురించి ప్రజల అవగాహన పెంచాలని కాకినాడ ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ నాగమల్తోటి జంక్షన్ వద్ద ఉన్న శ్రీ సత్యదంత వైద్యశాల సమావేశ మందిరంలో కాకినాడ ఐడీఏ ఆధ్వర్యంలో ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం సందర్భంగా ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు మౌర్య ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లా ప్రసాద్ చే అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ పుల్లా ప్రసాద్లు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ సభ్యులు డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ చైతన్య, డాక్టర్ శ్రీవల్లి భవానీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ మన కిడ్నీల గురించి, దాని పనితీరు గురించి, అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈవేళ మనకి ఇక్కడ తెలియజేయడానికి మౌర్య హాస్పిటల్ అధినేత ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పుల్లా ప్రసాద్ గారు వచ్చారండి. మన శరీరంలో అవయవాల్లో కిడ్నీ చాలా చిన్నదైనా కూడా అది పోషించే పాత్ర చాలా పెద్దది. అటువంటి కిడ్నీలకి మనం ఈవేళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పుల్లా ప్రసాద్ గారు. వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ మెయిన్గా క్రిస్టల్స్, కాల్షియం, ఆక్సలేట్స్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్ క్రిస్టలైజేషన్ ప్రివెంట్ చేస్తుంది. ఆల్రెడీ ఫామ్ అయిన స్టోన్స్ని మైగ్రేట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఎటువంటి ఫ్లూయిడ్స్ తీసుకోవాలి? వాటర్ ఈజ్ ద బెస్ట్ ఫ్లూయిడ్ అండి, ఈజీగా అవైలబుల్. మెయిన్గా వాటర్ బెస్ట్ ఫ్లూయిడ్ తీసుకోవడానికి. అవి కాకుండా ఇంకా సిట్రస్ ఫ్రూట్స్, ఇవి కాకుండా వేరియస్ ఫ్రూట్స్, ఫ్లూయిడ్ రిచ్ ఫ్రూట్స్ ఉంటాయండి. పపాయ, వాటర్ మిలన్, యాపిల్స్, ఇవన్నిటి ద్వారా కూడా మనకి ఫ్లూయిడ్స్ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇవి కాకుండా కోకోనట్ వాటర్, బార్లీ అవి కూడా తీసుకోవచ్చండి. అదర్ ఫ్లూయిడ్స్ చూస్తే ఆల్కహాల్ అవి తీసుకోవచ్చని అడుగుతారండి. ఆల్కహాల్ వల్ల డయోసిస్ రావడం, డయోసిస్ వల్ల డీహైడ్రేషన్, మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ పెరిగే అవకాశం ఉంటుందండి. కాఫీ వాటిల్లో కూడా డయోసిస్ రావడం వల్ల స్టోన్ రిస్క్ అది ఎక్కువ ఉంటుందండి. ఇంకా సోడాస్, కోకోకోలా ఇట్లన్నింటి వల్ల కూడా ఫాస్ఫరిక్ యాసిడ్, ఆక్సిలేట్స్, యూరిన్లో కాల్షియం ఎక్కువ వల్ల స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది అనమాట. సో బేసిక్గా ఫ్లూయిడ్స్కి సంబంధించి ఇవ్వండి. డైలీ మనము 2 లీటర్స్ యూరిన్ ఫామ్ అయ్యేంత వాటర్ తీసుకోవాలండి. జనరల్గా 8 to 12 గ్లాసెస్ కానీ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అని చెప్తామండి. అది మనము రోజంతా సమానంగా తీసుకోవాలండి. మార్నింగ్ లేవగానే ఒకసారిగా 1 లీటర్ బస్ట్లో తీసుకోవడం, తర్వాత తీసుకోకపోవడం అలా ఉండకూడదు. రోజంతా సమానంగా తీసుకోవాలి. నైట్ టైం యూ కెన్ అవాయిడ్, ఎందుకంటే స్లీప్ అది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. ఇవి కాకుండా మనకి మెయిన్గా వాటర్ మనం యూరిన్ కలర్ని బట్టి ఎంత తీసుకోవాలన్నది కూడా మనము డిసైడ్ చేసుకోవచ్చండి. యూరిన్ కలర్ బాగా డార్క్ ఎల్లోగా ఉందనుకోండి, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటాము. సో వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నట్టండి. వాటర్ బాగా బాడీ హైడ్రేటెడ్గా ఉంటే, వాటర్ లాగా క్లియర్గా ఉందంటే వెల్ హైడ్రేటెడ్ అని చెప్తామండి. సో యూరిన్ కలర్ బట్టి కూడా మనం చేసుకోవాలి. మనూరు మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ కిట్స్ ను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన బేబీ వరల్డ్ అధినేత విద్యాసాగర్ అభినందనీయుడని రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద గల మహాత్మాగాంధీ నగరపాలక సంస్థ హైస్కూల్లో మనూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం
వెంకటేశ్వర అధ్యక్షత వహించగా రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి ముఖ్య అతిథిగా, మనవూరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ విశిష్ట అతిథిగా, మనవూరు ఫౌండేషన్ సభ్యులు అనుపమ, సూర్యాలు గౌరవ అతిథులుగా పాల్గొని 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరభద్రారెడ్డి మాట్లాడుతూ మనవూరు ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందించారు. ఈ కార్యక్రమాల్లో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొక్కలు చెట్లు బాగా పెంచాలి, గ్రీనరీ బాగుండాలి, ఎయిర్ పొల్యూషన్ తగ్గాలి అనే ఉద్దేశంతో, ఆక్సిజన్ అది బాగుండాలి అనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. అలాగే ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గించాలి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా కవర్లు కొనేస్తున్నాం, కవర్లు తీసుకుంటున్నాం, వాళ్ళ దగ్గర మనమే సైన్స్ పెట్టుకోవాలి. ఏది ఇంట్లో ఏదో పాత్రలు ఉంటాయి కదా, క్లాత్తో లేకపోతే సిఎంఆర్ షాపింగ్లో ఇచ్చిన కవర్లో మనమే పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర కవర్ తీసుకోకూడదు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు జనరల్గా ఇదివరకు కన్నా ఇప్పుడు క్యాన్సర్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. అంటే మనకన్నా ముందు ఉండేవాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం కొంచెం ఇలాగా కొంచెం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో మొక్కలు అవి పెంచడం, మీకు అవకాశం ఉందంటే మొక్కలు పెంచడం కానీ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తన వంతు సహకారంగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పీఠాపురం నియోజకవర్గ బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ పేర్కొన్నారు. సభలో తరలివచ్చే జనం కోసం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. పీఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం జరగనున్న జనసేన పార్టీ ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు దాహార్తి తీర్చేందుకు పీఠాపురం నియోజకవర్గ బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ ఆధ్వర్యంలో పీఠాపురం మహారాజా వారిది వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పల్లంరాజు, బోనం పరమేష్, బోనం రాజు, శివరాం, శివ వజ్రపు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏర్పాటు చేసేటువంటి ఈ ఆవిర్భావ సభ, ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం మీద ఇవాళ, ఎందుకంటే రాష్ట్రాలే కాదు ఇవాళ దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండడంతో ఈ జనసేన మొట్టమొదటి ఇంతమంది జన సైనికులతోటి, వీర మహిళలతోటి ఏర్పాటు చేసేటువంటి సభ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వారికి మేము పిఠాపురం నియోజకవర్గ పరంగా మేము చేయగలిగేటువంటి ఉడతా భక్తి సాయంగా వచ్చినటువంటి వీర మహిళలకి, ప్రజలకి అందరికీ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం తలపెట్టాం. అది భగవంతుడి దయతో ఇవాళ అందరూ కూడా ఈ దాహార్తి మేము చేయగలిగేటువంటి ఈ సాయాన్ని ఇచ్చేదంటే మేము గతంలో అనేక కార్యక్రమాలు చేసాం. ఇది సేవాభావాలతో చేస్తున్నాం. ఇది వచ్చినటువంటి ప్రయాణికులకి అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. అంచేత బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మేము చేసేటువంటి ఈ ఉడతాభత్త సాయాన్ని జనసేన పార్టీ అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పని కోరుకుంటున్నాం. కాకినాడ నగరంలో సినిమా రోడ్లోని సంత చెరువు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో పెద్ద మార్కెట్ వ్యాపారి అయినాల వీరభద్రరావు తులాభారం మొక్కు చెల్లింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు యువనాయకుడు వనమాడి మోహన్ వర్మ పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తులాభారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ TNTUC జిల్లా నాయకులు గదుల సాయిబాబా, 29 డివిజన్ టీడీపీ నాయకులు అమలకంటి బలరాంలు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే పెద్ద మార్కెట్ ప్రముఖ వ్యాపారస్తులైన అయినాల వీరభద్రరావు కుటుంబం మొక్కులో భాగంగా అమ్మవారికి తులాభారం చెల్లించి మొక్కును తీర్చు జరుగుతుందని తెలిపారు.
దీని ద్వారా ఆలయానికి మరింత ఆదాయం సమకూరుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి దయ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బంగారు సత్యబాబు, కోడూరి పెద్ద, రెడ్నం సత్యబాబు, చెక్కా రమేష్, పొలిశెట్టి రామారావు, సిరియాల కొండ, గుర్రాల శ్రీను, తాత అయినాల వీరభద్ర, కుటుంబ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ వనమాల వెంకటేశ్వర గారు ఆదేశాల మేరకు పెద్ద మార్కెట్ వ్యాపారస్తులైనటువంటి శ్రీ అయినాల వీరభద్రరావు గారు వారి యొక్క ఎప్పుడో మొక్కుకున్న మొక్కుని తీర్చుకోవడం కోసం ఈరోజు మంచి ముహూర్తం నిర్ణయించారు. దానికి అనువుగానే కొండబాబు గారు అయినటువంటి వాళ్ళ అబ్బాయి గారు వచ్చి మోహనవరపు గారు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తులాభారం అనేది ఉంటుంది. మన కోరికలు తీర్చుకోవడం కోసం పిల్లల పట్ల వాళ్ళ పిల్లలు అదే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం ఆ తులాభారంలో తీసుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఆ తీర్చుకునేటట్టుగా అదేవిధంగా దేవుడికి అమ్మవారికి అన్ని రకాలుగా ఆదాయ రూపంగా ఉంటుంది. ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించేట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 27, 28 జరుగుతుంది. 30, 37, 34 వార్డుల ఇన్ఛార్జీలు, కూటమి సభ్యులు అందరూ ఈ కార్యక్రమం వచ్చి జయప్రదం చేశారు. వాళ్ళకి అన్ని విధాలుగా అమ్మ సాయ సంపద అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ లలితా పారాయణం జరుగుతుందండి. ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతుంది. భక్తుల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి అందరికి కారణం కూడా శ్రీ వనమాల వెంకటేశ్వర గారు, కొండబాబు గారు ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి. ఇవన్నీ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అదే దాంట్లో భాగంగానే ఈరోజు భక్తులైనటువంటి అయినాల భద్రరావు గారు అమ్మవారికి తులాభారం ఇవ్వడం జరిగింది. ఆ తులాభారం వలన గుడికి ఆదాయం రావడం, అమ్మవారికి ఆదాయం పెరగడం, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పూజారులకు కానీ ఆలయానికి కానీ ఆదాయం పెరగడం ద్వారా దానికి సహాయ సహకారాలు అందించినటువంటి అయినాల భద్రరావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ఆయనకి అమ్మవారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఇంకా ఆయన అభివృద్ధి చెంది అనేక మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ వనమాల వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు అబ్బాయి అయినటువంటి మోహన్ వర్మ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం జరిగింది. ఆయన నుంచి దగ్గరుండి అన్నీ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఈ నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ వార్డుకి సంబంధించినటువంటి అమలగడ్డి బల్లం, తర్వాత సత్బాబు గారు 28, 29, 27 వార్డులకు సంబంధించిన ఇన్ఛార్జీలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వయసు మారిపోయిన మనిషి యొక్క ఆశయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల సముద్రాన్ని 52 ఏళ్ల వయసులో ఈది అధిగమించినప్పుడు తనకు తెలిసిందని అంతర్జాతీయ మహిళా స్విమ్మర్ గోళిశ్యామల అన్నారు. నగర్లో ఐడియల్ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన మహిళా సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడపిల్లలు నీటిలో దిగడానికి భయపడే 20 ఏళ్ల వయసులో ఒక ఆశయంతో భయాన్ని జయించి ఇంగ్లీష్ ఛానల్లో ఈది ఇండియన్ మహిళగా రికార్డు సృష్టించానని, ఆడపిల్లలు చాటింగ్తో సమయాన్ని వృధా చేయకుండా జీవితానికి చదువుకి ఒక ఉన్నత ఆశయం పెట్టుకోవాలని ఆమె అన్నారు. ఆడపిల్లలు తమ చదువు ద్వారా ఆర్థిక సాధికారత సాధించాలని, ఏ స్థాయి ఉద్యోగమైనా చేసి తన అవసరాలకు డబ్బు తానే సంపాదించుకోవాలని, కనీసం పువ్వులైన తన సొంత సొమ్ముతో కొనుక్కోవాలని శ్యామలన్నారు. ప్రపంచంలో ఎన్నో నదుల్ని, సముద్రాల్ని ఈదినప్పుడు కలిగిన సంతోషం కంటే తన మాతృదేశంలో రామసేతు శ్రీలంక నుండి రామేశ్వరం వరకు 30 మైళ్లు 13 గంటల్లో ఈది మొదటి స్విమ్మర్గా రికార్డు సాధించానని గర్వపడ్డానని, మనం ఏ రంగంలో పనిచేసినా మన జాతీయతా ముద్రను ప్రదర్శించి చూపించాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ఈ మహిళా విద్యార్థిని సమ్మేళనానికి ప్రారంభించిన కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ సోషల్ మీడియా వరదలో కొట్టుకుపోతున్న విద్యార్థులలో జీవితం కోసం ఒక ఆశయం అనే చైతన్యం కలిగించడానికి ఈ సమ్మేళనం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు సంయుక్త ఆధ్వర్యంలో పురుష విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో పేద తల్లుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జీజీహెచ్ వైద్యులు డాక్టర్ శ్రీహరిబాబు ప్రారంభించారు. సుమారు 80 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు, మహిళా సెల్ అధ్యక్షురాలు జి సాయి లక్ష్మి, సభ్యులు ఏ తులసి, ఎం శశిరేఖ, దీక్షిత, వై హరిణి, కె వరలక్ష్మి, సుస్మిత మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్ రమణ, పిఈటి రాజేష్, కంప్యూటర్ విభాగ అధిపతి ఎంఏ సయీద్, వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 30 సెకండ్స్ మించితే మన బాడీలో ఎనర్జీ కిక్స్లోనే పోతుంది. అందుకని ఉన్న ఎనర్జీని కాపాడుకోవడానికి 30 సెకండ్స్ లోపు తీసుకోవడం జరుగుతుంది. లిక్విడ్ ఫార్మేట్స్, చాక్లెట్స్ నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోయే టైప్లోనే లిక్విడ్స్లోనే తీసుకోవడం జరిగింది. నేను నేచురల్ ఫుడ్ని నేను ఇష్టపడతాను స్టార్టింగ్ నుంచి కూడా. తేనె, నిమ్మరసం, సాల్ట్ అంటే మెత్తని సాల్ట్ కాదు, కల్లుప్పు, ఇది కలిపి తీసుకునేదాన్ని, అండ్ జింజర్.
జింజర్ చాలా హెల్ప్ చేస్తుంది సాల్ట్ వాటర్కి. సో ఇదే నా ఫీడింగ్, వాటర్లో కలిపి తీసుకునేదాన్ని ఎవ్రీ అవర్. బాటిల్లో వేసి కయాకర్స్ ఉంటాయి. కయాక్స్ అంటే మీకు అందరికి ఐడియా ఉందా, చిన్న తెప్పలా ఉంటుంది. కయాకర్స్ చేతికి బాటిల్ ఇచ్చేవారు ఫీడింగ్ తీసుకుని, లేదా చాక్లెట్స్, డేట్స్ అవి కూడా సాలిడ్ తీసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ లిక్విడ్ సరిపోదు. మనకి 1 కిలోమీటర్ స్విమ్మింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ రన్నింగ్. మనం 10 కిలోమీటర్స్ రన్ చేసినప్పుడు ఎంత ఎనర్జీని, ఎన్ని క్యాలరీస్ కోల్పోతామో 1 కిలోమీటర్స్ స్విమ్ చేసినా కూడా ఈక్వల్గా ఎనర్జీ లాస్ అవుతాం. వీటన్నింటికన్నా పెద్ద భూతము మన మైండ్. లాంగ్ డిస్టెన్స్ చేసే టైంలో మన మైండ్కి అస్సలు పని ఉండదు. దాని పని ఓన్లీ 2 భాగాలుగా విడిపోయి గుడ్ మైండ్, బ్యాడ్ మైండ్. బ్యాడ్ మైండ్ రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అరే నీకు ఇదంతా అవసరమా, పలానా టైంలో నువ్వు మనీ అడిగినప్పుడు, సపోర్ట్ అడిగినప్పుడు నీ క్లోజ్ ఫ్రెండ్స్ నిన్ను అవమానించారు, నీకు అవసరమా ఇది, ఈ ఈవెంట్ చేయటం వల్ల నీకేం వస్తుంది, నువ్వు ఫెయిల్ అవుతే నీ మొహం ఎవరు చూడరు. ఇలాంటి నెగటివ్ పాయింట్స్ ఎప్పుడెప్పుడో చిన్నప్పుడువి పెద్దప్పుడువి అన్నీ గుర్తుకు వచ్చి రూల్ చేయటము, డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్లాంటి టైంలోనే మనకున్న గుడ్ మైండ్ వర్క్ చేయాలి. ఏం చెప్తుంది అది? నో, నీ వెనక నీ స్పాన్సర్స్ ఉన్నారు. బాదం బాలకృష్ణ కళ్ళజోళ్ళు పాతబట్టల ప్రాజెక్ట్ ద్వారా ప్రతి నెల 200 మంది నిరుపేదలకు కళ్ళజోళ్లు, బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ LCF కోఆర్డినేటర్ మెట్టారాధ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో బాదం బాలకృష్ణ కళ్ళజోడు పాతపాటల ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్ళజోళ్లు, పాత బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ GL జగన్నాథరావు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ LCF కోఆర్డినేటర్ మెట్టారాధ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్ళజోళ్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెట్టారాధ మాట్లాడుతూ తన భర్త ప్రతి నెల ఈ ప్రాజెక్టుకు 5,000 రూపాయలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ పాస్ట్ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం, సెక్రటరీ పులవర్తి కుమార్, లయన్స్ క్లబ్ ఆఫీస్ అసిస్టెంట్ శ్రీనివాస్, జరీనా, కళ్ళజోళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. కళ్ళజోళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ మంత్ ఇంచుమించు 150 మంది దాకా కళ్ళజోళ్ళు ఇస్తూ ఉంటారు. 2 టైమ్స్ ఇస్తూ ఉంటారు నెలకి. సో ఈసారి నన్ను పిలవడం జరిగింది. ఇది మా వారు డాక్టర్ మెట్టా వెంకటేష్ గారు 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 5,000 ఈ ప్రోగ్రామ్కి ఇస్తున్నారు. దాని గురించి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను లైన్ రాధా మెట్టా, LCF కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ 316. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అలాగే పాత బట్టలు, మన ఇళ్ళలో ఏవైతే పాత బట్టలు ఉన్నాయో యూజ్ చేయనివి అవి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు దాన్ని రిపేర్ చేసి ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి అవి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్. మీ అందరికీ కూడా నేను ఒక కాల్ ఇస్తాను. మీ ఇంట్లో ఏమైనా పాత కళ్ళజోళ్ళు ఉన్నా, వాడిన బట్టలు ఏమైనా ఉన్నా సరే అలా పెట్టుకోకుండా లయన్స్ క్లబ్ కాకినాడకి పంపిస్తే వాళ్ళు దాన్ని సద్వినియోగపరుస్తుంటారు. ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బేబీ వరల్డ్ సౌజన్యంతో మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రానికి లెర్నింగ్ టాయ్స్, బేబీ చైర్స్ ను అందించడం జరిగిందని మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ బేబీ వరల్డ్ MD విద్యాసాగర్ తెలిపారు. కాకినాడ గాంధీనగర్ చిడిలపురం 39వ డివిజన్ అంగన్వాడీ కేంద్రం వద్ద మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్ వీరలక్ష్మి అధ్యక్షత వహించగా మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్, ఆయన కుమార్తె లలన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యాసాగర్, లలన అంగన్వాడీ టీచర్ వీరలక్ష్మికి బేబీ చైర్స్, లెర్నింగ్ టాయ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ వీరలక్ష్మి పిల్లలకు టాయ్స్, చైర్స్ కావాలని కోరగా వారికి బేబీ వరల్డ్ సౌజన్యంతో టాయ్స్, చైర్స్ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా వీరలక్ష్మి, చిన్నారులు, వారి తల్లులు పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా అందించడం జరిగింది. ఇలాగా నేను విద్యాసాగర్ మన ఊరు ఫౌండేషన్ నుంచి ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. దీనికి మన అంగన్వాడీ టీచర్ గారు కూడా పిల్లల కోసం ఈ అవసరాలు ఏమున్నాయో మాకు తెలియజేయడం ద్వారా ఈరోజు పిల్లలకి కూర్చోడానికి కుర్చీలు, ఎడ్యుకేషన్ టాయ్స్ అందరికీ కూడా మన ఊరు ఫౌండేషన్ తరఫు నుంచి అలా అందించడం జరిగింది. అలాగే ఏదైతే స్కూల్లో ఉన్నాయో ఇలాంటి అంగన్వాడీ స్కూల్లో అట్లయితే టాయ్స్ ఏమి లేవో వాటిని కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము బేబీ వరల్డ్ తరఫు నుంచి ఇలా చేయడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రమాణాలు తెలుసుకునేందుకు చక్కటి వేదిక
ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అని నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ కవిత పేర్కొన్నారు. కాకినాడ లక్ష్మీనారాయణ నగర్లో గల నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ప్రైమరీ విద్యార్థులకు ఎస్ఎస్పీ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ కవిత అధ్యక్షత వహించగా నారాయణ స్కూల్స్ ఏజీఎం రాఘవేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ఎస్ఎల్సీ ప్రోగ్రాంను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు వారి పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల విద్యా ప్రమాణాలను గురించి అడుగుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తమ పిల్లలు ఏం చదవడం లేదని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం వారి పిల్లల విద్యా ప్రమాణాలను వారే స్వయంగా తెలుసుకునేందుకు ఎస్ఎల్సీ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి, స్కూల్ ఎంఓ సతీష్, స్కూల్ ఉపాధ్యాయుల సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. దానికి మళ్ళీ వాళ్ళకి వీడియోస్ తీసి మేము పంపిస్తున్నాము. ఇలాగే చెప్తున్నారని మా దగ్గర ఇలా ప్రజెంట్ చేస్తున్నారంటే వాళ్ళకున్న డౌట్స్ ఏంటంటే మా దగ్గర ఏమీ చెప్పట్లేదు, వాళ్ళు మా దగ్గర ఎక్స్ప్రెస్ చేయట్లేదంటే వీడియోస్ వేసండి. నౌ ఇట్స్ అ లైవ్ ప్లాట్ఫామ్ వీ క్రియేటెడ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్. సో ఇక్కడ పేరెంట్స్ అందరూ వచ్చి మా దగ్గర లైవ్లీ వాళ్ళ పిల్లలు ఎలా చెప్తున్నారు అనేది వాళ్ళు డైరెక్ట్గా చూడగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్రాస్ మోటార్ స్కిల్ యాక్టివిటీ కానీ మేము కనెక్ట్ చేసే ఫైన్ మోటార్ స్కిల్స్, సెన్సరీ స్కిల్ యాక్టివిటీస్ అన్నీ కూడా లింక్డప్ అయిన లైక్ కరికులంతో లింకప్ అయింది. దే ఆర్ ఏబుల్ టు వాచ్ లైవ్లీ. పేరెంట్స్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు స్టూడెంట్స్ని, వాళ్ళే ఆన్సర్ చేయగలుగుతున్నారు. అండ్ దానివల్ల పేరెంట్స్కి ఏంటంటే దే హ్యావ్ డెవలప్డ్ లైక్ అ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. సో మా పిల్లలు బాగున్నారు, ఈ స్టడీలో కరికులంలో బాగా వచ్చినాయి, దే హ్యావ్ వెల్ డన్ ఇన్ అవర్ కరికులం అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు థ్యాంక్ అవర్ మేనేజ్మెంట్ హూ కండక్టెడ్ దిస్ SLC program. And it's nothing but student-led conference. So this conference will be led by the children in front of the parent. So it's a lively program which is happening. So ఇక్కడ కూడా అందరు పేరెంట్స్ని ఒకేసారి అలౌ చేయండి. ఒక పేరెంట్ వస్తారు, ఆ స్టూడెంట్ ఆ పేరెంట్ మాత్రమే రూమ్లో ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళ స్టూడెంట్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళే టెస్ట్ చేసుకుంటారు పేరెంట్. దిస్ హౌ ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ఫుల్ ఫర్ ద మేనేజ్మెంట్ హూ స్టార్టెడ్ దిస్ లెడ్ కాన్ఫరెన్స్. Thank you Rama madam and our the HR coordinators and R&D heads who are there, who are beside in front of us and behind us also. Thank you so much. ముందు జీవించిన వ్యక్తుల జీవితాలు, వారు నిర్వర్తించిన కార్యాలు తరతరం మనకు సంక్రమిస్తున్న కుటుంబ మూలాలను మరవరాదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో వాలిన అచ్యుతరామయ్య వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతించిన పెద్దలను మరవకుండా వారి కుటుంబ సభ్యులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్దల ఆత్మలు సంతృప్తి చెందుతాయన్నారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకాల వెంకటేశ్వరరావు, బుధరాజు సత్యనారాయణరాజు, శ్రీ నగేష్ ప్రసాద్ నాయుడు, ఆర్ త్రిమూర్తులు, పేరయ్య కాపు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు భోజనాలే కాకుండా వారికి నూతన వస్త్రాలు అంటే ఆడవాళ్ళకి చీర, జాకెట్, అలాగే మగవాళ్ళకి పంచె, కండువ, టవల్ కూడా ఇచ్చి వారి ఆత్మశాంతికి అనుగుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చేయడం జరిగింది. ఈ భోజనాలు కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మనం అందరం గుర్తించుకోవచ్చు, తెలుసుకున్న విషయం ఏంటంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు విరివిరిగా చేయాలి. అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల పరంపరలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అందువల్ల ఈ వాలిన అచ్యుతరామయ్య గారు వర్ధంతి సందర్భంగా చేసిన వారి కుటుంబ సభ్యులు వారి ఆత్మశాంతి కోసం ఏర్పాటు చేసిన దీనికి మనస వాచకరణ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని, ఇలాంటి విషయాలు మనందరం కూడా తెలుసుకుని అనవసర ఖర్చులు చేయకుండా లబ్ధిదారులను మనం సేకరించి చేసి ఇలాంటి అడబాల ట్రస్ట్ లాంటి కార్యక్రమానికి వచ్చి విరివిరిగా మనం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా వారి ఆత్మశాంతి వస్తుంది, భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా చివరిగా నేను అందరికీ చెప్పేదంటే ఇప్పుడు వేసవికాలం బాగా ఎండలు పెరిగిపోతున్నాయి, ప్లాస్టిక్ వాడకం వల్ల ఈ తాపం పెరిగిపోతుందన్న విషయం మనందరికీ తెలుసుకోవాలి. విరివిరిగా గవర్నమెంట్ నిర్దేశించిన ప్లాస్టిక్ బాటిల్ని మాత్రమే వాడండి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా. కమలకోట ప్రసన్నాంజనేయ నగర్లో ఉన్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దబలూరు దొరబాబు ఎగురవేసి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాకినాడలో నిర్వహించే యువత పోరు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైకప్పా నాయకులు దబలూరు సుబ్బారావు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రామకృష్ణ సేవా సమితి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది ముత్తా వెంకటేష్ ప్రసాద్ బాబు ₹1,00,000 విరాళం ఇవ్వడం అభినందనీయమని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో ముత్తా రామన్న సత్రం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ముత్తా వెంకటేష్ ప్రసాద్ బాబు రామకృష్ణ సేవా సమితికి ₹1,00,000 చెక్కును అధ్యక్షులు విఎల్ గాంధీ, ఉపాధ్యక్షులు వక్రంక రామకృష్ణ, కార్యదర్శి కె సతీష్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో ముత్తా రామన్న సత్రం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ముత్తా వెంకటేష్ ప్రసాద్ బాబు రామకృష్ణ సేవా సమితికి ₹1,00,000 చెక్కును అధ్యక్షులు విఎల్ గాంధీ, ఉపాధ్యక్షులు వక్రంక రామకృష్ణ, కార్యదర్శి కె సతీష్లకు అందించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అభివృద్ధి ప్రతి గ్రామానికి చేరాలనే కొత్త ఆలోచనే రచ్చబండ కార్యక్రమం. పండూరులో జరిగిన రచ్చబండలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు. నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రూరల్ ఎమ్మెల్యే నానాజీలు. విద్యార్థుల్లో జాతీయతా స్ఫూర్తిని నింపేందుకు జాతీయ నాయకులు, మార్గదర్శకులు. ఆర్జేడీ నాగమణి స్పష్టం. జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ కి జీతాలు పెంచాలి. సిఐటియు శానిటేషన్ వర్కర్స్ డిమాండ్. That's all to know. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.